విమానాలకు ఇప్పుడు కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నపాటి సమస్య వచ్చినా సరే ప్రయాణికులు అడ్డం తిరిగేస్తున్నారు. దీని సంగతి ఏందో తేల్చండి అంటున్నారు. పానిక్ అయిపోయారు ప్రయాణికులు. మొన్నటి విమానము, ఆ విమాన ప్రమాదము, ఆ మృతదేహాల తీరు జరిగింది చూశాక ఎయిర్ ఇండియాకి సంబంధించింది పానిక్ అయిపోయారు. అందుకనినే ఈ 2-3 రోజులలో చిన్నపాటి సమస్య వచ్చినా, ఏసీ సరిగ్గా పని చేయకపోయినా ఇదివరకు పట్టించుకునేవాళ్ళు కాదు. వెంటనే దిగాక కంప్లైంట్లు ఇస్తారు. ఈవెన్ మీడియా కూడా ఏదైనా చిన్నది స్క్రోలింగ్లు వేసేది కానీ అంత ఇది ఉండేది కాదు. కానీ మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే ఈ వారం రోజుల్లో కనీసం 15-20 విమానాలకు సంబంధించి ఏదో ఒకటి. వాస్తవంగా ఎయిర్ బస్సులు ఎర్ర బస్సులుగా మారిపోయి చాలా రోజులు అయిపోయింది. ఎర్ర బస్సుగా వాళ్ళు అంటుంటారు ఇదివరకు పల్లెటూళ్ళు వాళ్ళని విమర్శించేటప్పుడు. కానీ పల్లెటూళ్ళ వాళ్ళ తెలివితేటల్ని మబ్బుల్లో పెట్టి చూసే వాళ్ళ దరిద్రపు ఆలోచన అది. బట్ బస్సులు అక్కడ ఎర్ర కలర్ ఉన్న బస్సులు వెళ్ళాయి అనమాట. కానీ కిక్కిరిసిపోయాయి. పాపం వాళ్ళకి వేసేటటువంటిది తక్కువ ఫెసిలిటీ ఉండేటప్పటికి ఆ ఒక్క బస్సులోనే ఎగబడి కూర్చోవలసి వచ్చి కిక్కిరిసిపోయాయి అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే అట్లాగే కిక్కిరిసిపోతున్నాయి. ఫ్లైట్లలో నుంచునే అవకాశం లేదు కాబట్టి ఆగారు, కానీ లేకపోతే నుంచుని ఆ మధ్యలో కూర్చుని కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగా ఎయిర్ బస్సులు అనేటటువంటిది నడుస్తున్నాయి. విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో ఎక్కడో చోట లోపం నడుస్తూ ఉంటుంది. అది ఆ ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే ఏది అక్కడ రాయమంటారు, లేకపోతే ఆన్లైన్లో చేయమంటారు. ఆ తర్వాత వీళ్ళు ఫాలోఅప్ చేయరు, వాళ్ళు ఫాలోఅప్ చేయరు. ఇప్పుడు ప్రతిదీ కూడా విమానం ఆపేయండి అని చెప్పడం, లేకపోతే అత్తేలేదా కదలడానికి వీల్లేదని అడ్డం తిరుగుతున్నటువంటి సంఘటనలు క్రమంగా చోటు చేసుకుని దాంతో కొన్ని విమానాలు 1, 2 గంటలు, 3 గంటలు ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.